దిస్ ఇస్ డాక్టర్ కోలూరి రాధా, సాయి హన్స్ హాస్పిటల్ అండ్ రాధా ఐవీఎఫ్ కరీంనగర్. సో ఈరోజు మనకి మళ్ళీ ఇంకొకటి సక్సెస్ స్టోరీ అన్నమాట. సో మన దగ్గర ఒకటి పేషెంట్ కరీంనగర్ లోకల్ నుంచి వచ్చింది. సమ్ ఫ్రెండ్ హ్యాస్ సజెస్టెడ్ హర్ అవర్ హాస్పిటల్. అండ్ సో అలెక్యా నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు? 12 years అయిందా? సో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారా పిల్లలు అవ్వడానికి? తీసుకున్నాం. సో ఒక 3-4 హాస్పిటల్ తిరిగినాం మేడం. తిరిగినామని ఇక్కడ కాలేదు, ఐవీఎఫ్ వెళ్ళండి అని చెప్పారు. టెస్టులు అన్ని చేసారు. ఇద్దరికి టెస్టులు చేసినా కూడా అట్లనే చెప్పారు, కానీ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు మాకు. కరెక్ట్ ఇట్లా వెళ్ళండి, ఇది రాస్తాం, ఇది చేస్తామని ఏది మాకు కరెక్ట్ గా చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు, చేసిర్రు, కానీ వాళ్ళ వల్ల కాలేదు మేడం, కాలేదు. సో మన దగ్గర వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఆ లెక్క వచ్చింది. సో మనకి ఏంటిదంటే మనం వర్కప్ చేసినాం. సో అందులో ఒకటే మనకి మెయిన్ ఫ్యాక్టర్ ఏమనిపించింది అంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ మోడరేట్ టు సివియర్ పీసీఓడి మాత్రం పేషెంట్కి ఉంది. సో మనం అదే కరెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ప్రీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైం ఇంటర్కోర్స్ తోటినే మనం ప్రయత్నం చేసినాం. సో పేషెంట్కి విదిన్ 2 months రిజల్ట్ వచ్చింది. మంచిగా ట్విన్స్ వచ్చినాయి. ఈరోజు మనం ఎన్టీ స్కాన్ కూడా చేసినాము. సో ఎన్టీ స్కాన్లో కూడా ఇద్దరు అంటే లైక్ ట్విన్స్, దే ఆర్ బోత్ ఆర్ ఫైన్ అండ్ నార్మల్ రిపోర్ట్. సో నేను చెప్పేది ఏంటిదంటే ప్రతి ఒక్క పేషెంట్కి మనం వర్కప్ చేస్తాము, ప్లస్ మనం ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి ఇదే ప్రాబ్లం అనుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.